ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి యొక్క నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతాబాయి బాలభవన్లో మరి గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మరి గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి మీకు తెలియాలి కాబట్టి ఒక 2 నిమిషాలు దాని గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చింది, ఇది మీ అందరూ కూడా తెలుసు. మరి అదేవిధంగా 26వ తారీఖు రిపబ్లిక్ డే అనేది మీ అందరికీ తెలుసు. కానీ దానికి దీనికి ఏంటి తేడా? 2 సార్లు మన దేశానికి స్వతంత్రం వచ్చిందా అనేది మీ అందరి యొక్క డౌట్. 2 సార్లు మన దేశానికి స్వతంత్రం రాలేదు. 1947 ఆగస్టు 15న మనకి మనం చేసినటువంటి పోరాటానికి మరి బ్రిటిష్ వారు భయపడి భారతదేశానికి స్వతంత్రం ప్రకటించారు. అసలు వాళ్ళు ప్రకటించారని మనం చెప్పుకోకూడదు. మన దేశాన్ని వాళ్ళు వ్యాపార నిమిత్తం మన దేశంలోకి వచ్చి మన యొక్క ఆధిపత్యాన్ని మన మధ్యలో మనకి తగాదాలు పెట్టి వారు మన దేశాన్ని ఆక్రమించడం జరిగింది. మరి ఇది తెలుసుకున్నవి మన పెద్దలందరూ కూడా వారి మీద తిరగబడి వారిని తరిమి కొట్టారు. అప్పుడు 1947 సంవత్సరం ఆగస్టు 15న మనకు స్వతంత్రం వచ్చింది. అయితే వారు కొన్ని ప్రదేశాల్లో, ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో అలాగే ఉండడం జరిగింది. ఆ తర్వాత మన వాళ్ళు దేశ నాయకులు మిగతా వారిని కూడా మొత్తాన్ని ఇండియా నుంచి తరివేశారు. అది ఎప్పుడు తరివేశారంటే జనవరి 26వ తారీఖు తరివేశారు. కాబట్టి మనకి పూర్తి స్వతంత్ర దినోత్సవము, గణతంత్ర దినోత్సవము లేదా ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే అంటారు అన్నమాట ఈ యొక్క జనవరి 26. కాబట్టి మనం వాళ్ళని తరిమి ఎప్పుడు కొట్టాము? పూర్తిగా జనవరి 26వ తారీఖు పూర్తిగా తరిమి కొట్టడంతో మన దేశానికి పూర్తి స్వేచ్ఛా స్వతంత్రాలు రావడం జరిగింది. మన దేశాన్ని మనం పరిపాలించుకోవడం, మన ఆదాయం అంటే మన పన్నుల్ని మనమే డెవలప్ చేసుకోవడం, మన విద్యని మనం డెవలప్ చేసుకోవడం, మన ప్రాజెక్టులు, మన సాంకేతిక, మన వనరులు అన్నీ మనం వినియోగించుకొని మనం ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది. కాబట్టి పూర్తి స్వాతంత్రం ఈ యొక్క భారతదేశానికి జనవరి 26వ తారీఖు రావడం జరిగింది. కాబట్టి దీన్ని గణతంత్ర దినోత్సవ వేడుకలుగా భారతదేశంలో ఈ రోజు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా జనవరి 26. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క వేరియేషన్ తెలుసుకోవాలి. ఈ యొక్క వేడుకల్ని మనం ఘనంగా జరుపుకోవాలి. జాతీయ జెండాని ఎవరు కూడా నల్లకూడదు. జాతీయ జెండా ఎలాంటిదంటే మనం కొలిచే దేవుడు లాంటి వారు ఈ యొక్క జాతీయ జెండా. దీన్ని కాలుతో తొక్కటం కానీ లేదా మడిసి ప్యాకెట్లాగా చుట్టడం కానీ ఇలా ఎప్పుడు చేయకూడదు. మనం వెళ్తున్నప్పుడు కూడా ఎడైనా కింద పొరపాటున జాతీయ జెండా ఉన్నా కానీ దాన్ని తీసుకొని మనం జాగ్రత్తగా జేబులో పెట్టుకొని ఇంట్లో పెట్టాలి. ఎప్పుడు కూడా జాతీయ జెండాని నలపటం కానీ లేదా చించటం కానీ చేసామంటే రాజద్రోహం అవుతుంది. మన దేశానికి మనమే ద్రోహం చేసినట్టు అవుతాం. కాబట్టి దయచేసి ఎప్పుడు ఈ యొక్క జెండా విలువ మీ అందరికీ తెలియాలి చిన్నప్పటి నుంచి. అందుకని ఈ యొక్క విషయాన్ని మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దేశాన్ని గౌరవించాలి, మన హక్కులను మనం కాపాడుకోవాలి, మన హక్కుల కోసం మనం పోరాడాలి. ఏంటి కాబట్టి మీరు కూడా చిన్నతనంలో ఉన్నారు కాబట్టి మీరు విద్య కోసం పోరాడాలి. మీకు విద్య ఎంతో ఇస్తుంది. ఈరోజు ప్రభుత్వం ఎన్నో సంక్షేమాలు ఇస్తుంది, ఎన్నో ఎంప్లాయ్మెంట్స్ గవర్నమెంట్ ఇస్తుంది మీరు విద్య పాస్ అయిన తర్వాత. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క రిపబ్లిక్ డేని ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలి. మరొక్కసారి మన భారతదేశంలోని ప్రజలందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై భారత్ మాతాకి.